నమస్కారం సార్. అది కల్లూరు మండలం లోకారం గ్రామం. అయితే సొసైటీలో మేమందరము సభ్యులంగా కొనసాగుతూ ఉన్నాం. నా పేరు పుల్లారెడ్డి కోటేశ్వరరావు. అయితే మేము చేపల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ మేమందరం సంఘంగా కూడుకొని మేము చాలా చక్కగా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు మరి ముదిరాజులకే దీనికి హక్కు ఉంది, మరి ముదిరాజులు తప్ప మళ్ళీ ఎవరు ఉండటానికి లేదని వాళ్ళు మమ్మల్ని తీసి పక్కకేసారు. అయితే మేము ఫస్ట్ కాడి నుంచి ఉన్నాం కదా, మమ్మల్ని అన్యాయం చేయటం ఏంటని మేము వాళ్ళని అడిగినప్పుడు మీ దిక్కుండా కాడ చెప్పుకోమని మమ్మల్ని ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే మాకు ఏ ఆధారం లేక మరి ఈ ప్రభుత్వంలో మరి ఆ యొక్క మరి సత్తుపల్లి మరి ఆ యొక్క ఎమ్మెల్యే గారిని కలిసాం, పేపర్ కూడా ఇచ్చాం. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆ యొక్క ఏడీ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళకి హక్కు ఉన్నదని చెప్పారు. దాన్ని తీసేయడానికి ఎవరికి అధికారం లేదని చెప్పారు సార్. అయితే గతంలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాం. మరి కలెక్టర్ గారిని కలుసుకొని మరి మా యొక్క ఇది ఇచ్చాం, ఒక కాగితం ఇచ్చాం వాళ్ళకి. అయితే ఆ యొక్క కలెక్టర్ గారు మరి ఏడీ గారిని కలుసుకొని మరి మీ యొక్క సమస్య ఏంటో తీర్చుకోమని చెప్పారు. అయితే మేము ఏడీ గారిని కలుసుకున్నప్పుడు, అయ్యా గతంలో మీరు ఒకసారి వచ్చారు, నేను ఒకటే చెప్పాను, మీకు హక్కులు ఉన్నాయి, మీకు దేంటైనా మీకు సమానంగా ఉన్నాయి హక్కులు అని ఏడీ గారు చెబుతూ వచ్చారు. అయితే అక్కడికి వెళ్తే సభ్యులు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు మీకు హక్కే లేదు, ఈ కార్డులు ఉట్టి కార్డులు, ఇగో యొక్క ఏడీ గారు ఇచ్చిన కాగితాలు కూడా డూప్ కాగితాలు, ఇవన్నీ అనవసరం, మీకు అర్హత లేదు, మేము చెప్పినట్టు మీరు వింటే మీరు దీంట్లో నాన్ సభ్యులుగా ఉంటారని అది ఇదని బెదిరిస్తున్నారు సార్. మరి అది ఎందుకని మాకు నచ్చక మేము మరి యొక్క కలెక్టర్ గారిని కలిసాము, ఏడీ గారిని కలిసాము. ఏడీ గారు మీకు పూర్తి హక్కు ఉందని మరి యొక్క మీడియా సంవత్సరంలో మేము మరి మీతో చెప్పుకుంటూ ఉన్నాం, మా బాధలు మా కష్టాలు మేము చెప్పుకుంటూ ఉన్నాం. అయ్యా మేము ఎన్నో బాధలతో ఉన్నాం, అయ్యా రోగాలతో ఉన్నాం, అయ్యా మరి ఆ యొక్క కుటుంబ బాధ్యతల్లో చాలా మరి నాయన వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి మీరు న్యాయం చేసి మమ్మల్ని మరి సరైన విధానంలో ఆ యొక్క సభ్యులతో కలిసి మేమందరం కొనసాగినట్లుగా సహాయం చేయమని మీ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇట్లు కల్లూరు మండలం లోకారం గ్రామం పుల్లారెడ్డి కోటేశ్వరరావు.